నమస్తే. తెలంగాణ కాంగ్రెస్‌లో హనుమంతరావు, వీహెచ్ ఆయన చాలా చాలా సీనియర్ నాయకులు. ఇలాంటి సందర్భంలో ఆయన ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్‌పై చాలా అసంతృప్తితో ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఖమ్మం పార్లమెంటు స్థానానికి వీహెచ్ ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ పోటీ చేయాలని. ఇలాంటి సందర్భంలో ఖమ్మం పార్లమెంటు స్థానంలో హేమాహేమీలంతా వారి వారి సమీపస్తులకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తులుగా మనం చూస్తే ముగ్గురు కూడా మంత్రులే. ఒక ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెండో ఆయన తుమ్మల నాగేశ్వరరావు, మూడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య మల్లు నందిని కోసం, అలాగే తుమ్మల తన తనయుడు కోసం, అలాగే మంత్రి పొంగులేటి తన సోదరుడి కోసం. ఈ ముగ్గురు మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి సందర్భంలో వీహెచ్ కూడా నేను ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి హైకమాండ్ దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఇలాంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో చాలా నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నన్ను రాజకీయంగా తొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మల్లు భట్టి విక్రమార్క పేరును కూడా ప్రస్తావించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీనియర్లున్నా వారికంటే ముందు నేనే, అందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి ఖమ్మం పార్లమెంటు స్థానంలో నేను పోటీ చేసి గెలిచి తీరుతా అని చెప్పి. ఇలాంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ హైకమాండ్కి ఖమ్మం పార్లమెంటు స్థానం ఒక్కటే. ఒక రకంగా చెప్పాలంటే ఖమ్మంలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో అన్నిటికి దాదాపు ఇప్పుడైతే 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు, ఇంకా 8 ప్రకటించాలి. సో ఇలాంటి సందర్భంలో ఖమ్మం ఒక్కటే అసలు దాని మీద అసలు ఒక క్లారిటీ అనేది రావట్లా. ఎందుకంటే అటు మంత్రుల తాలూకు ఇలాంటి సీనియర్ వీహెచ్ లాంటి వారు ఇంకా కొంతమంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంటు స్థానం వీహెచ్కు ఇవ్వడం లేదు, దక్కదు అని తెలిసిపోయిన తర్వాత హనుమంతరావు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీ నేతలతో కాంటాక్ట్లో కూడా లేకుండా సైలెంట్గా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన తాజాగా వీహెచ్ నివాసానికి వెళ్ళి దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారు. ఇటువంటి సందర్భంలో అంటే హైకమాండ్ మహేష్ కుమార్కి ఒక బాధ్యత అప్పగించింది. ఎవరు ఫోన్ చేసినా వీహెచ్ లిఫ్ట్ చేయట్లా, ఢిల్లీ నుంచి పెద్దవారు చేసినా ఆన్సర్ చేయట్లా. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటికి అటెండ్ కావట్లా, ఇన్విటేషన్ పంపినా నో రెస్పాన్స్. ఇలాంటి సందర్భంలో పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు వీహెచ్, అలాగే సీనియర్ నాయకులు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీనే అంటుపెట్టుకొని కాంగ్రెస్ జెండా మోసినటువంటి వ్యక్తి వీహెచ్. ఇలాంటి సందర్భంలో అటువంటి వారిని మనం పోగొట్టుకోకూడదు. పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ విజయ అవకాశాలపై అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తుల్లో వీహెచ్ కూడా ఒకరు. కాబట్టి ఆయన్ని ఎలా అయినా సరే కూల్ చేయాలి అని ఒక బాధ్యతను అప్పగించారు. ఇలాంటి సందర్భంలో అది సక్సెస్ అయిందని చెప్పాలి. తాజాగా మహేష్ కుమార్ ఆయన నివాసానికి వెళ్ళారు. దాదాపు 3 గంటల పాటు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసానికి వీహెచ్ని తీసుకొచ్చారు. ఇలాంటి సందర్భంలో చాలా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే వీహెచ్ల మధ్య. ఇప్పుడు ఇది కాంగ్రెస్ వర్గాల్లో ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. హనుమన్న నీకు నేనున్నా, ఎందుకనంటే పార్టీలో ఏ రకమైనటువంటి మీరు కృషి చేశారు, ఎలాంటి వర్క్ చేశారో మాకు తెలుసు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మీరు బాధపడొద్దు, మీకు ఖచ్చితంగా పార్టీలో సముచితమైనటువంటి స్థానం దక్కుతుంది, నన్ను నమ్మండి, ఇదంతా తాత్కాలికమే, మీకు టికెట్ రానంత మాత్రాన
మీరేం బాధపడాల్సిన అసంతృప్తి చెందాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పి ముఖ్యమంత్రి విహెచ్ను వాదార్చినట్లు బుజ్జగించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన కూడా ఓకే ఇక మనం కలిసి పనిచేద్దాం, 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి టార్గెట్ 15 అనేది మన లక్ష్యం కాబట్టి దానికోసం విజయం కోసం మనం కష్టపడి టీం వర్క్గా ముందుకు వెళ్దాం, ఇది అక్కడికి మెయిన్ కాన్సెప్ట్. దీనికి ఆయన ఓకే చెప్పినట్లు మొత్తానికి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వలేరు. ఎందుకనంటే ఇప్పటికే ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఢిల్లీ వర్గాల ద్వారా ఖచ్చితంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికే ఖమ్మం పార్లమెంటు స్థానం ఖరారవుతుంది. ఖచ్చితంగా మరికొద్ది గంటల్లోనే ఆయన్ను అభ్యర్థిగా కూడా హైకమాండ్ ప్రకటించబోతుంది. ఇది మాత్రం వాస్తవం. ఇలాంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని మనం పోగొట్టుకోకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇలాంటి సందర్భంలో విహెచ్ కూడా ఆ కాంగ్రెస్ పెద్ద పెద్ద నేతలతో ఒక రకమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వారితో డైరెక్ట్గా నేరుగా ఢిల్లీ వెళ్ళి ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా కలిసేటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వారు విహెచ్. ఇలాంటి సందర్భంలో ఒక రకమైనటువంటి ఏదైతే డిస్టర్బెన్స్ గందరగోళ పరిస్థితులు ఉన్నాయో వాటికి బ్రేక్ పడిందనే చెప్పాలి.